మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయము. నేను ఇంక వచ్చిన ఏం చెప్పలా, ఇంకేం చెప్పలా. 24వ వచనాన్ని చదువుకుందాం. నన్ను స్థిరపరచి నా తండ్రి సింహాసనం మీద నన్ను ఆసీనునిగా చేసి తన వాగ్దానము ప్రకారము తన వాగ్దాన ప్రకారము నాకు కుటుంబము కలుగు చేసిన. చాలు, నిదానంగా లాక్కడి కుర్చీలో బర్రబర్రలాగా పడండి. నిదానంగా లాగండి, ప్రశాంతం కూర్చోండి. ఈ చదవబడిన వాక్య భాగంలో నన్ను స్థిరపరిచి నాకు కుటుంబము కలుగు చేసిన దేవునికి అని మాట్లాడుతున్నారు. భక్తుడైన దావీదు గారు తర్వాత రాజుగా సొలొమోను గారు రాజ్యంలోకి వచ్చారు. ఆయన రాజ్యంలోకి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, దేవా నన్ను స్థిరపరిచి నాకు కుటుంబాన్ని కలుగు చేసావు నాయన. కుటుంబము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు కుటుంబం గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాను. కుటుంబము అనేది చాలా ప్రాముఖ్యమైనది. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఒంటరిగా ఉంటే తొంటరోడైపోతాడు. అందువల్ల వానికి సాటి అయిన సహాయము వాని కోసము చేయుదననుకొని అని వ్రాయబడి ఉంటుంది. దేవుడు మొట్టమొదటగా కుటుంబ వ్యవస్థను ఆశీర్వదించాడు. కుటుంబ వ్యవస్థ అనేది ఆదిలోనే దేవుడు ఆశీర్వదించారు. ఏమనంటే, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దానిని లోపరుచుకోండి అని కుటుంబ వ్యవస్థను దేవుడు ఆదిలోనే ఆశీర్వదించడం జరిగింది. కుటుంబం దీవించబడటానికి దేవుడు ఆదిలోనే కుటుంబాన్ని దీవించారు. దగ్గండి, అందరూ ఒకసారి దగ్గండి. ఒకసారి తగ్గి తర్వాత నోరు మూసేయండి. అందరూ కలిసి స్తోత్రం చేద్దాం. ఎల్లెలు అన్నప్పుడే తగ్గాల. మాస్క్ మూతికి పెట్టకుండా నోట్లో పెట్టాలి. దేవునికి స్తోత్రం. మంచిది. ఈ కుటుంబ వ్యవస్థ అనేది దేవుడు ఆదిలోనే ఆశీర్వదించడం జరిగింది. చిన్న చిన్న డబ్బాల్లో నీళ్లు తెచ్చుకోవాలి. వస్తా దేవుడు ఈడు దగ్గు వచ్చినప్పుడు కొంచెం నీటిలో అట పారపోతే సరిపోయింది. వస్తా ఇంత డబ్బాల్లో నీళ్లు తెచ్చుకుంటే దగ్గు వచ్చింది అనకుండా కొంచెం గొంతులో పోతే అది అణిగిపోయి కూర్చుంది. అందువల్ల రేపు నుంచి చిన్న డబ్బాలు తెచ్చుకోండి. కాబట్టి కుటుంబ వ్యవస్థ అనేది చాలా ప్రాముఖ్యమైందండి. ఇక్కడ భూమి మీద దేవుడు మనకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. అదేవిధంగా రెండో కుటుంబం ఏంటంటే సంఘము అనే ఒక కుటుంబాన్ని కూడా దేవుడు మనకి ఇచ్చాడు. ఈ సంఘాన్ని లో నుండి మనం ప్రయాణమై మన ఆయుష్కాలం ముగిసిన తర్వాత పరలోక కుటుంబం
ఏ కుటుంబం? పరలోక కుటుంబం. ఒకటి భూమి మీద ఉన్న భౌతిక కుటుంబం, రెండవది ఆత్మీయ కుటుంబం, మూడవది పర సంబంధమైన కుటుంబం. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు ఎలా వస్తాయో కూడా చెప్తాను. 2022వ సంవత్సరంలో మొదటి నెల జనవరి మాసంలో ఆశీర్వాదాలు ఎలా వస్తాయో కొన్ని మాటలు చెప్తాను. ఆదిలోనే దేవుడు కుటుంబ వ్యవస్థను దీవించాడు. ఆయన ఆల్రెడీ ఇచ్చేశాడు. ఏమని ఇచ్చేశాడంటే, మీరు ఫలించండి. భార్య భర్తలను వారిని ఏకం చేసిన తర్వాత వారికి ఇచ్చిన మొదటి ఆశీర్వాదం ఏంటంటే, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దానిని లోపరుచుకోండి అని ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు కుటుంబ వ్యవస్థకు ఇవ్వడం జరిగింది. ఈ కుటుంబ వ్యవస్థ ఆశీర్వాదకరంగా ఉండాలంటే, దీవించబడాలి అంటే మనం ఎలా ఉండాలి? కుటుంబం దీవించబడాలంటే మనము ఎలా ఉండాలి? కుటుంబం దీవించబడటం అంటే ఏంది? కుటుంబం దీవించబడటం అంటే ఏంది? పెద్దోడు ఆశీర్వాదం పొందాడంటే, చిన్నోడు ఆశీర్వాదం లేకుండా ఉన్నాడంటే ఆ కుటుంబంలో కొంచెం బాధపడతానే ఉంటారు తల్లిదండ్రులు. పెద్దమ్మాయి దీవించబడింది, చిన్నమ్మాయి దీవించబడలేదంటే ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళు కొంచెం ఆలోచన చేస్తారు. పెద్దమ్మాయి కుటుంబం బాగుంది, చిన్నదాని కుటుంబం బాగాలేదు అని తల్లిదండ్రులుగా ఉన్నవారు ఆలోచన చేస్తారు. పెద్దోడు ఆరోగ్యంగా ఉన్నాడు, చిన్నడు అనారోగ్యం అంటే 1-2 రోజులు పోసే అనారోగ్యం కాదు, దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉంటాయి. ఇలాగా అనారోగ్యంతోనే ఉండిపోతున్నాడు అని బాధపడతా ఉంటారు కొన్ని కుటుంబాల్లో. పెద్దమ్మాయి బాగుంది, చిన్నమ్మాయికి దీర్ఘకాలంగా అనారోగ్యంగా ఉంది అని ఇలాగ కుటుంబాల్లో బాధపడతారు. ఆశీర్వదించబడిన కుటుంబం అంటే దేవుని ద్వారా అన్ని విధాలుగా ఆశీర్వాదం పొందాలి. దేవునికి స్తోత్రం. దేవుని ద్వారా అన్ని విధాలుగా ఆశీర్వాదాలు పొందాలి. దేవుని ద్వారా అన్ని విధాలుగా ఆశీర్వాదాలు ఎప్పుడు పొందుతారు కుటుంబం? దేవుని ద్వారా దీవెనలు ఎప్పుడు పొందుతారు కుటుంబం? ఒకసారి ఆదికాండంలోకి వెళ్ళండి. ఆదికాండం 24వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహాము కుటుంబమును ఆశీర్వదించెను. బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, దేవుడు అన్ని విషయములలో అబ్రహాము యొక్క కుటుంబమును ఆశీర్వదించెను. కుటుంబ వ్యవస్థ ఆశీర్వాదం పొందటానికి కారణాలేంది? కుటుంబం దీవించబడటానికి గల కారణాలేంది? అబ్రహాము దేవుని యొక్క మాట విన్నాడు. అబ్రహాము సాష్టాంగపడి ప్రార్థన చేసే అనుభవం ఉంది. అబ్రహాము మోకరించి ప్రార్థన చేసే అనుభవం ఉంది. అబ్రహాము దేవునితో సహవాసం చేసే అనుభవం ఉంది. అబ్రహాము మాత్రమే కాదు, అబ్రహాము తన భార్య, తన బిడ్డలకు కూడా ప్రార్థన చేయటం నేర్పించాడు అబ్రహాము. అబ్రహాము కుటుంబం దీవించబడటానికి, కుటుంబం ఆశీర్వాదం పొందటానికి కారణం ఏంటంటే, ముందు యజమాని మారు మనసు పొందాలి. యజమాని మారు మనసు పొందాలి. ఇంజిన్ బాగుంటే పెట్లన్నీ సురక్షితంగా గమ్యస్థానానికి చేరతాయి.
ఇంజిన్ ట్రబుల్ వచ్చిందంటే పెట్లన్నీ ఆగిపోయే ఉంటాయి. కుటుంబాన్ని నడిపించే యజమానిగా ఉన్న వ్యక్తి మొదట మారాలి. యజమానిగాని మారకపోతే ఆ కుటుంబం ఆ దీవించబడిన కుటుంబంగా ఉండదు. ఇక్కడ సొలొమోను అంటాడు, నన్ను స్థిరపరిచి నాకు కుటుంబం దయచేసిన యెహోవా అంటాడు. స్థిరపరచడం అంటే ఏంది? స్థిరపరచడం అంటే ఇంకా ఆయన చేయవలసిన పెద్ద పనులేమి ఇక లేవు. ఇక ఆయన కష్టపడి సంపాదించవలసిన పెద్ద విశేషమైన పనులేమి లేవు. వాళ్ళ నాన్నగారినే దేవుడు ఆశీర్వదించి అన్ని కోణాలుగా దీవించాడు దావీదు గారిని దేవుడు. ఆ దీవెన మొత్తం ఎవరికి వచ్చిందంటే తన కుమారుడైన సొలొమోనుకు వచ్చింది. అందుకనే సొలొమోను అంటాడు, నన్ను స్థిరపరచి. ఈ స్థిరపరచుట అనే పదం ఎక్కడి నుండి వచ్చిందంటే వాళ్ళ నాన్నగారే మారు మనసు పొంది ప్రభువును నమ్ముకున్నాడు. దేవునికి స్తోత్రం. కుటుంబాల్లో నెమ్మది లేకపోవడానికి, కుటుంబంలో సమాధానం లేకపోవడానికి, కుటుంబంలో ఆశీర్వాదం లేకపోవడానికి, కుటుంబము చిన్నాభిన్నంగా ఉండటానికి కారణం ఏంటంటే నీ జీవితంలో ప్రార్థన అనుభవం లేకపోవటమే. నీ జీవితంలో దేవునితో సహవాసం చేసే అనుభవం లేకపోవటమే. దేవునితో కలిసి నడిచే అనుభవం లేకపోవటమే. దేవునితో కలిసి ప్రార్థించే అనుభవం లేకపోవటమే. ఈ అనుభవాలు లేని కుటుంబాల్లో ఆశీర్వాదాలు కనబడవు. అంటే ఆశీర్వాదాలు కనబడమంటే మేమంతా బాగానే ఉన్నాం కదా నాయన, ప్రార్థన చేయకపోయినా మేమంతా బాగున్నాం కదా అంటే ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకో. చిన్నోడు బాగున్నాడా లేదో చూడు, పెద్దోడు బాగున్నాడా లేదో చూడు, పెద్దమ్మాయి బాగుందా లేదో చూడు, చిన్నమ్మాయి బాగుందా లేదో చూడు, అసలు నువ్వు బాగున్నావా లేదో చూసుకో. కుటుంబం అంటే అదే. దేవుడు అబ్రహామును అన్ని విధాలుగా ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే అబ్రహాము భూమి మీద ఉన్న రాజుల కంటే కూడా గొప్ప ధనవంతుడు. ఆ రోజుల్లో రాజ్యాన్ని పాలన చేసే భూమి మీద ఉన్న రాజుల కంటే కూడా అధికమైన ఆస్తిని దేవుడు అబ్రహాంకి ఇచ్చాడు. అబ్రహాము యొక్క ఆస్తి భూమి భరించలేనంతగా అంత ఆస్తిని దేవుడు ఇచ్చాడు. పశు సంపద కానివ్వండి, పనివాళ్ళ కానివ్వండి, వెండి కానివ్వండి, బంగారం కానివ్వండి, ఎంత అధికమైన సంపద కలిగిన ఈయన అంటాడు ప్రభు సన్నిధానంలో సాష్టాంగపడి ఒక్కబోర్లుగా పడి, నేను దుమ్ము లాంటి వాడిన ప్రభువా, నేను ధూళి లాంటి వాడిన ప్రభువా అని ప్రార్థన చేయటం ప్రారంభించాడు అబ్రహాం. అంటే అబ్రహాంకి ఏమర్థమైందంటే ఎంత సంపాదన మొత్తం నీ ద్వారే నాకు కలిగింది, అయినా ఒక రోజున ఈ సంపాదన అంతా నేను విడిచిపెడతాను. నేను దుమ్ము లాంటి వాడినయ్యా, ధూళి లాంటి వాడినయ్యా, మట్టి లాంటి వాడిన ప్రభువా. మనం మన్నే కదండి. కాబట్టి అబ్రహాము యొక్క జీవిత విధానం మొత్తం తెలుసుకున్నాడు, తన బ్యాక్గ్రౌండ్ మొత్తం తెలుసుకున్నారు. కొంతమంది 10 సంవత్సరాల తర్వాత కాళ్ళు ముందుకు వస్తాయని తెలుసుకోరు, 10 సంవత్సరాల తర్వాత ఏ పని చేయలేమని తెలుసుకోరు, 10 సంవత్సరాల తర్వాత ఏ పని చేయటానికి శరీరం సహకరించదని తెలుసుకోరు, 10 సంవత్సరాల తర్వాత ఏమో జరిగిందో తెలుసుకోకుండా ఆరోగ్యం బాగున్నప్పుడే వాళ్ళు మిడిసి పడతా ఉంటారు. దేవుని బిడ్డలారా, ఒక రోజు ఈ శరీరం మృతతుల్యమైపోయి కాళ్ళు చేతులు పనిచేయని టైం వచ్చింది, నోరు కూడా సరిగా పనిచేయని టైం వచ్చింది, సూపు కూడా సరిగా పనిచేయని టైం వచ్చింది. ఈ టయాలన్నీ రాకమునిపే నీవు మారు మనసు పొంది అబ్రహాము సాష్టాంగపడినట్లుగా, అబ్రహాము దేవునికి ఇష్టంగా ఉన్నట్లుగా నీవు గాని కుటుంబంలో ఉన్న యజమానిగా ఉన్న నీవు ప్రార్థన చేయడం కానీ ప్రారంభిస్తే దేవుడు నిన్ను బట్టి నీ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. అన్ని విధాలైన ఆశీర్వాదాలు వస్తాయి. ఒక కుటుంబం దీవించబడాలన్నా,
ఒక దేశము దీవించబడాలన్నా దేశము కూడా దేవుని మాటే వినాలి. ఏ గ్రామం దేవుని మాట విందో, ఏ పట్టణం దేవుని మాట విందో, ఆ పట్టణాలు, ఆ గ్రామాలు దేవుని యొక్క ఉగ్రత కింద ఉంటాయి. దేవుని యొక్క ఉగ్రత అనేది ఆ పట్టణాల మీద, ఆ గ్రామాల మీద ఉంటాయి. కొన్ని గ్రామాలు చూడండి, కొన్ని గ్రామాలు చూస్తున్నప్పుడు గ్రామ పేర్లు నేను చెప్పలేను, కానీ నేను చెబుతున్నప్పుడు గ్రామ పేర్లు మీకు గుర్తు వస్తూ ఉంటాయి. కొన్ని గ్రామాలు చూడండి, కొన్ని గ్రామాలకు వెళ్ళినప్పుడు అందరూ తిక్కల పిల్లలు, పిచ్చి పిల్లలు పుట్టి తిరుగుతూ ఉంటారు. కొన్ని గ్రామాల్లో చూడండి. ఊర్లు మీరే ఎన్నుకండి. కొన్ని గ్రామాలకు వెళ్ళినప్పుడు కొన్ని గ్రామాలు ఎలాగుంటాయి అంటే చాలా వెచ్చలివిడిగా, చాలా పరిస్థితులు వేరువేరుగా ఉంటాయి. పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. గ్రామాలు మారు మనసు పొందకుండా, దీవించబడకుండా రకరకాల పరిస్థితులు ఉంటాయి. ఆ గ్రామాల మీద కానివ్వండి, ఆ పట్టణాల మీద కానివ్వండి దేవుని యొక్క ఉగ్రత ఉంటుంది. సొదొమ గొమొర పట్టణం మీద ఏముందంట? దేవుని యొక్క ఉగ్రత. ఆ గ్రామ పరిస్థితులు, ఆ పట్టణ పరిస్థితులు చాలా ఘోరమైనవి. కుటుంబం దీవించబడాలన్నా, గ్రామం దీవించబడాలన్నా, పట్టణము దీవించబడాలన్నా, దేశము దీవించబడాలన్నా వారు దేవుని యొక్క మాట వినాలి. విన్నవాళ్ళు ఏమని సాక్ష్యం ఇస్తున్నారు? దేశము ఏలే రాజు, దేశాన్ని పరిపాలన చేసే రాజు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? మేము, మా రాజ్యము బాగుండి, మా కుటుంబాలు బాగుండి, మేము ఆశీర్వాదం పొందటానికి కారణమేందోనని ఒక రాజు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడో 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. అతడు యోధా వారికి ఇలాగు ప్రకటన చేశాను. మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి. ఆశ్రయించిన కారణాన్ని బట్టి ఆయన మన చుట్టూ నెమ్మది కలుగు చేశాడు. ఒక రాజు ప్రకటన చేస్తున్నాడు. మనము దేవుణ్ణి ఆశ్రయించిన కారణాన్ని బట్టి మన దేశానికి దేవుడు మన చుట్టూ నెమ్మది కలుగు చేశాడు. దేశమందు మనం నిర్భయంతరంగా తిరగవచ్చు. మనము మన దేశము దీవించబడడానికి కొన్ని పట్టణాలను మనం కట్టిస్తున్నాం. వాటికి ప్రాకారములను, గోపురములను, గుమ్మములను, ద్వారబంధములను అమర్చుచున్నాము. కాగా ఆ పట్టణములు కట్టి వృద్ధి నొందిరి. అంటే తన దేశం యొక్క దీవెన గురించి మాట్లాడుతున్నాడు ఆసగారు. నా దేశం దీవించబడింది, నా దేశం నెమ్మదిగా ఉందంటే మేము యెహోవాను ఆశ్రయించిన కారణమును బట్టి, దేవుణ్ణి నమ్ముకున్న కారణాన్ని బట్టి, దేవుణ్ణి ఆనుకున్న కారణాన్ని బట్టి, దేవుని మీద ఆధారపడిన కారణాన్ని బట్టి దేవుడు మా దేశములో నెమ్మది ఇచ్చాడు. మా దేశములో ఇంకా కొత్త పురాలను కట్టడానికి, ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందడానికి, మా కుటుంబాలన్నీ అభివృద్ధిలోకి రావడానికి, మా కుటుంబాలన్నీ ఆశీర్వాదం పొందడానికి మా దేవుడే కారణమని ఒక రాజు గారు సాక్ష్యాన్ని పలుకుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన కుటుంబాలు దీవించబడాలన్నా, మన గ్రామాలు దీవించబడాలన్నా, దేశము దీవించబడాలన్నా ఆ ప్రదేశం మీదకి దేవుని యొక్క ఆశీర్వాదం రావాలి. ఎలా వస్తుంది? ఆ కుటుంబాల మీదకి దేవుని ఆశీర్వాదం రావాలి. ఎలా వస్తుంది? ఆ గ్రామం మీదకి దేవుని ఆశీర్వాదం రావాలి. ఎలా వస్తుంది? బైబిల్లో రాయబడింది, నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు ఆశీర్వాదము, గ్రామమునకు ఆశీర్వాదము.
అందుకనే సొదొమ గొమొర్రా పట్టణంలో 10 మంది నీతిమంతులు కూడా లేరు. 10 మంది కూడా ప్రార్థన చేసేవాళ్ళు లేరు. 10 మంది కూడా దేవుడు స్తుతించేవాళ్ళు లేరు. అదే అబ్రహాం బ్రతిమలాడతాడు దేవుణ్ణి, 10 మంది కూడా ఉంటే నేను నాశనం చేయను అబ్రహాం. కాబట్టి పట్టణాలు రక్షించబడాలన్నా, దీవించబడాలన్నా, గ్రామాలు దీవించబడాలన్నా, ఆశీర్వాదకరంగా ఉండాలన్నా, కుటుంబాలు దీవించబడాలన్నా, రాజ్యము దీవించబడాలన్నా మనము దేవునిని ఆశ్రయించాలి. మొదటగా కుటుంబ యజమాని మారకుండా ఉన్నంత కాలం ఆ కుటుంబం ఆశీర్వాదం లేకుండా శాపంలోనే ప్రయాణం అవుతుంది. ఆ కుటుంబంలోకి దీవెన రాదు, ఆ కుటుంబంలోకి ఆశీర్వాదం రాదు. నువ్వు ఎంతన్నా కష్టపడు, రాత్రి కష్టపడు, పగల కష్టపడు, నీ కష్టార్జితం అన్ని ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది. నీ కష్టం నిలబడదు, అది దీవెనకరంగా ఉండదు. నువ్వెంత కష్టపడుతున్నా, రెక్కలు ముక్కలుగా చేసుకొని ఎంత బాధపడతా ఉన్నా కలిసి రావటం లేదు, కలిసి రావటం లేదు. కలిసి రావాలంటే ఏం చేయాలి? సూర్యుకి ఒక చెప్పు కట్టుకోవాలి. కలిసి రావాలంటే ఏం చేయాలి చెప్పండి? కలిసి రావాలంటే సూర్యుకి ఏం చేయాలి? ఒక చెప్పు కట్టాలి. కలిసి రావాలంటే సూర్యుకి నాజేడు మట్టను ఒక మట్టం తీసుకొచ్చి కట్టాలి. కలిసి రావాలంటే ఒక గుమ్మడికాయ తీసుకొచ్చి ఎదురు పెట్టాలా. అప్పుడు కానీ దరిద్రం పోదు. నీకు లేనిపోయిన దరిద్రాలని నీకే తగులుకుంటాయి. కలిసి రావటం లేదండి. ఎంత కష్టపడినా కలిసి రావటం లేదు, ఎంత కష్టపడినా కలిసి రావటం లేదు. ఎంత కష్టపడినా కూడా అసలుకి ఈ వచ్చే సొమ్ము ఎటు వస్తుందో, వెళ్ళేది ఎటు వెళ్ళిపోతుందో మాకు అర్థం కావట్లేదంటే అర్థమయ్యేది పెద్ద సింపుల్ వే ఏంటంటే నువ్వు మారు మనసు పొందితే చాలు. కొంతమంది ఎన్నన్నా చెప్పండి, రాతికి చిక్కులిగిలి ఏమైనా ఉంటుందా? రాయికి అని సక్కలో పెట్టినట్టుగా ఆ రాయికి ఏ దిక్కులో పెట్టి కూడా రాయికి ఏమైనా చలనం ఉంటుందా? రాయికి ఏమైనా చిక్కులిగిలి ఉంటుందా? కొంతమంది రాళ్ళులాగా ఉండిపోతారు. కంకర రాళ్ళని చిన్నప్పుడు ఉండే నోడి నిండు ఎర్రగా అయ్యి ఎంత కొరిగినా కూడా పొళ్ళు ఇరకపోవటం కానీ అవి నలగో కంకర రాళ్ళు. ఎందుకు దీవెన ఉండలేదు? దీవెన ఉండపోవటానికి కారణం ఏందో ఈ రాత్రి దేవుని సేవకుడిగా చెబుతున్నా. ఒక దేశాన్ని పరిపాలన చేసే ఒక రాజు సాక్ష్యం ఇచ్చాడు. మా దేశము దీవించబడటానికి కారణం సాటింపేయించి ప్రకటన చేయించి చెప్పాడు, మేము యెహోవాను ఆశ్రయించినందువలన మా పట్టణాలు, మా పురాలు, మా కుటుంబాలు వర్ధిల్లి దీవించబడ్డాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కుటుంబాలు దీవించబడాలని దేవుని సేవకుడిగా ఆశపడి ఈ సంవత్సరం మొదటి నెలలో ఈ బల్లారాధన రోజున మాట్లాడుతున్నాను. మన కుటుంబాలు దీవించబడాలి, మన కుటుంబాలు పచ్చగా ఉండాలి, మన బిడ్డలు బాగుండాలి. కుటుంబాలు బాగుంటే ఇక అంతకంటే ఆనందం ఏముందండి? కుటుంబాలు బాగుంటే అంతకంటే ఆనందం ఏముంది? అందరూ బాగుంటే సంతోషమే కదా. వివాహాలై పెళ్లి చేసి బిడ్డల పంపించిన తర్వాత ఆ బిడ్డలకి బాగాలేదని తెలిసినా ఇక నువ్వు మనశ్శాంతిగా ఉండలేవు. ముందు ఆడారోగ్యం పరిస్థితి అట్టకొనియండి, ముందు నువ్వు బెండ్ అయిపోతావు. కారణం ఏంటంటే ఆడ గురించి ఆలోచన చేసి ఏందిరా బాబు ఈ కర్మ, ఏంది పరిస్థితి, ఈ పరిస్థితుల కారణం ఏంది అని ఎంతో బాధపడతా ఉంటావు. అసలు నీ బాధతో నువ్వు కొంత నలిగిపోతా ఉంటే వాళ్ళు డబల్ నలుగుతూ ఉంటారు. వీటన్నిటినీ దేవుని ఆత్మ చక్కబెట్టునుగాక. దేవునికి స్తోత్రం. ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయం 7వ వచనం. 12వ అధ్యాయము 7వ వచనం. మీరును మీ దేవుడైన యెహోవా
మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కలుగజేసిన మీ కుటుంబములను మీకు కలుగజేసిన మీ కుటుంబములను మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి మీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనము చేసి మీ చేతి పనులన్నిటి యందు మీ చేతి పనులన్నిటి యందు సంతోషించుదురుగాక. ఇక్కడ ఏం రాయబడిందంటే మీ దేవుడైన యెహోవా మీకు దయచేసిన కుటుంబముల యందు మీ కుటుంబాలన్నీ కలిసి యెహోవా సన్నిధిలో కూడుకొని భోజనము చేసి మీరు అక్కడ ఏం మాట్లాడుకుంటారంటే ఈ సంవత్సరం నా చేతుల కష్టార్జితాన్ని దేవుడు దీవించాడని సంతోషంగా చెప్పుకుంటారు నా సన్నిధిలో అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ చెప్పుకుంటున్నారంటే వీళ్ళు దేవుని సన్నిధిలో. కుటుంబాలు ఎక్కడ కూడుకోవాలి? దేవుని సన్నిధిలో కూడుకోవాలి. దేవుని సన్నిధిలో మన కుటుంబాలు కూడుకోవాలి. కుటుంబం అంటే భార్య భర్త పిల్లలు. కుటుంబం అంటే అందరు కలిసి ఉంటేనే కుటుంబం. అందరు కలిసి ప్రభు సన్నిధిలో ఉండాలి. అందరు కలిసి ప్రభు సన్నిధిలో భోజనం చేయాలి. అందరు కలిసి ప్రభు సన్నిధానంలో గడపాలి. ఎడ గడుపుతున్నారండి కుటుంబం? భార్య మోకరిస్తేనేమన్నా భర్త మోకరించడయ్యా? భార్య భర్తలు మోకరిస్తే పిల్లలు మోకరించరయ్యా? కుటుంబాల్లో పిల్లలు మోకరిస్తేనేమన్నా అసలు భార్యాభర్తలకి చలనం ఉండదయ్యా, అంటే తల్లిదండ్రులకి చలనం ఉండదయ్యా. కుటుంబాల్లో అసలు ప్రార్థనే ఉండదయ్యా. అసలు కొంతమంది కుటుంబాల్లో నేను మోకరించాలి, ప్రార్థన చెయ్యాలి అనే జ్ఞానం లేకుండా అన్నం తిని బతుకుతున్నారు. కేజీ రూపాయి బియ్యం. కొన్ని కుటుంబాల్లో జ్ఞానం లేకుండా బ్రతుకుతున్నారు. అసలు ప్రార్థన చేయాలి, నేను మోకరించాలి. ఎందుకు ప్రార్థన చేయాలి? గాలిని దేవుడు ఊరకనే ఇస్తున్నాడు. చెప్పండి, దేవుడు ఊరకనే ఇస్తున్నాడంట. గాలిని దేవుడు ఉచితంగా ఇస్తున్నాడు. ఉచితంగా దేవుడు గాలిని ఇస్తున్నాడు. 10 నిమిషాలు కానీ బిగేశాడంటే దేవుడు దేన్ని, ఆ తర్వాత ఉంటుంది నీ పరిస్థితి. ఉచితంగా గాలిని, ఆక్సిజన్ సిలిండర్ లేకపోతే ఇతర దేశాల నుంచి తెప్పించుకున్నారు. ఈ కరోనా టైంలో గాలి ఆక్సిజన్ లేక ముక్కులకి అందక, ఆక్సిజన్ లేకపోతే 2-3 నిమిషాలు 4 నిమిషాల్లో ఒక మనిషి ఆక్సిజన్ అందకపోతే ఇక అంతే సంగతులు. దేవుడు నీకు ఉచితంగా వర్షాన్ని ఇస్తున్నాడు పంటకి. ఉచితంగా దేవుడు గాలిని ఇస్తున్నాడు. ఉచితంగా దేవుడు ఎన్నో ఈవులు ఇస్తున్నాడు. ఎన్నో ఈవులు ఇచ్చే దేవుని యొక్క పాద సన్నిధిలో నీవు మోకరించకుండా దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ, దేవుడిచ్చే పంటను తింటూ, దేవుడిచ్చే ఆహారాన్ని తింటూ, నా కష్టం లేకుండా ఈ పంట వాళ్ళ ఇంటికి వచ్చింది అనుకుంటున్నావు. నువ్వు అంటావు. దేవుడు అంటున్నాడు, నువ్వు ఒక విత్తనం వేసావు, నేనేమన్నా 100 అంతలు నీకు ఫలాన్ని ఇచ్చాను. నీకు తెలుస్తుందా? నీకు అర్థమవుతుందా? నువ్వు భూమిలో విత్తింది కొన్ని గింజలే విత్తావు. నేను సంపూర్ణమైన ఆశీర్వాదం ఇచ్చాను. ఈ ఆశీర్వాదం పొందిన నువ్వు ఎక్కడికి రావాలంటే కుటుంబాలుగా దైవ సన్నిధిలోకి రావాలి. కుటుంబాలుగా యెహోవా సన్నిధిలో కూడుకొని అక్కడ వారు ఆహారం తిని వారి చేతుల కష్టార్జితాన్ని దేవుడు ఎలా దీవించాడో చెప్పుకొని సంతోషిస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలోకి రావాలి. నువ్వు ఎంతన్నా కష్టపడు. దేవుని సేవకుడిగా చెబుతున్నాను, నువ్వెంతన్నా కష్టపడు. నువ్వు రాత్రి కష్టపడు, పగల కష్టపడు,
నీవు గాని కుటుంబంలో ఉన్న నీ నీ యజమాని గాని మారకుండా ఉన్నంత కాలం నువ్వు ఎంతన్నా చెయ్యి, ఏమన్నా చెయ్యి, భార్యాభర్తలు అవసరమైతే పళ్ళతో కూడా లాగండి దుబ్బుల్ని, కలిసి రాదండి. కలిసి రావాలంటే కలిసి దేవుని సన్నిధికి రావాలి. దేవునికి స్తోత్రం. కలిసి దేవుని సన్నిధిలో రావాలి. భౌతికమైన కుటుంబంగా ఉన్న నీవు ఆత్మ సంబంధమైన కుటుంబంలోకి రావాలి. ఆత్మ సంబంధమైన కుటుంబం అంటే మందిరము అని అర్థం. భౌతిక సంబంధమైన కుటుంబం అంటే నీ కుటుంబం. భౌతికంగా ఉన్న నీ కుటుంబం ఆత్మ సంబంధంగా ఉన్న ఈ మందిరంలోకి రావాలి. ఇలాగ నువ్వు ప్రయాణం చేస్తూ నీ కాలాన్ని ముగించుకున్న తర్వాత ఈ ఆత్మ సంబంధమైన మందిరంలో ప్రయాణం చేసిన నీవు పర సంబంధమైన మందిరంలోనికి వెళ్ళిపోతావు. హృదయాలు మారకుండా, మనసు మారకుండా, ఆలోచన మారకుండా చాలా మంది జీవితాల్లో మోకాళ్ళలో గుజ్జున్నంత వరకు, మోకాళ్ళలో గుజ్జు ఉన్నంత వరకు కొంతమందికి దేవుని మాటలు అర్థం కావు. మోకాళ్ళలో గుజ్జున్నంత వరకు దేవుని మాటలేమి అర్థం కావు. గుజ్జు కాస్త తగ్గిన తర్వాత అప్పుడు దేవా అంటే లాభం లేదు కనుక దేవుని సేవకుడిగా దేవుడు తన సేవకుడి నుంచి హెచ్చరిక చేస్తున్నాడు. దేవుడు తన సంఘం అనే కుటుంబంలోనికి ఆహ్వానం పలుకుతున్నాడు. అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 8వ వచనం. 20వ అధ్యాయం 8వ వచనం. మేము 20వ అధ్యాయము 28వ వచనం. 20-28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు, పరిశుద్ధాత్మ, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము, సంఘం అనే కుటుంబం. ఈ సంఘం అనే కుటుంబం ఊరకనే రాలా. ఈరోజు సంఘం ఏర్పడిందంటే అది ఊరకనే అవలా. ప్రపంచంలో సంఘాలు ఏర్పడి అంటే ఊరకనే అవలా. అది విలియం బూత్ గారు కానివ్వండి, మార్టిన్ లూథర్ గారు కానివ్వండి, రకరకాల భక్తులు, మైక్ ఫ్రాంక్లిన్ గారి కానివ్వండి, డేవిడ్ బెర్న్హార్డ్ గారు కానివ్వండి, జో డానియల్ గారు కానివ్వండి, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లు, డినామినేషన్లు, ఆలో సంఘాలు కట్టిన వాళ్ళందరూ ఎలా కట్టారంటే యేసు ప్రభు చేసిన కార్యాన్ని బట్టే సంఘాలు ప్రారంభమైనవి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అనే కుటుంబంలో నీవు చేర్చబడాలి. అక్కడ నీవు నీ పిల్లలు కలిసి అందరూ భోజనం చేయాలి. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మీకు ఇచ్చిన కుటుంబాలతో దైవ సన్నిధానంలో ఎప్పుడైతే కనబడతారో అప్పుడే నీకు దీవెన, అప్పుడే నీకు ఆశీర్వాదం. మీరెన్నన్నా చెయ్యండి, మీరెంత కష్టమన్నా పడండి, నీ కుటుంబం మారకుండా ఉన్నంత కాలం, ఒక యజమానిగా ఉన్న వ్యక్తి మారకుండా ఉన్నంత కాలం ఆ కుటుంబంలో ఏదో ఒకటి కనబడుతూనే ఉంటుంది. అందువల్ల దేవుడు తన వాక్యం నుంచి మనతో మాట్లాడుతున్నమాట, మన కుటుంబాలుగా దేవుని సన్నిధికి రావాలి. కొన్ని కుటుంబాలు దిగజారిపోతూ ఉంటాయి, కొన్ని కుటుంబాలు వర్ధిల్లుతూ ఉంటాయి. కారణం ఏందో చెప్తాను, జాగ్రత్తగానండి. దేవుని సన్నిధానంలో మన కుటుంబాలు రావాలని చెప్పాను. ఇంకో విషయం ఏం చెబుతానంటే, కొన్ని కుటుంబాలు దిగజారిపోతూ ఉంటాయి, కొన్ని కుటుంబాలు ఆశీర్వాదం పొంది అభివృద్ధి పొందుతూ ఉంటాయి. కారణం ఏంది అది కూడా చెప్తాను. ఒకసారి బైబిల్ తెరవండి. 2 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. సౌలు కుటుంబీకులను దావీదు కుటుంబానికి సంబంధించిన వారును
సౌలు కుటుంబానికి దావీదు గారి కుటుంబానికి బహుకాలము యుద్ధములు జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లిపోయెను. అందరూ చెప్పండి, దావీదు కుటుంబము అంతకంతకు వర్ధిల్లెను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. ఈయనేమో డౌన్ అయిపోయాడు, ఈయనేమో అప్ స్టేజ్లో ఉన్నాడు. ఈయన దావీదు గారు అలాగ అంతకంతకు ఆయన కుటుంబం వర్ధిల్లటానికి సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లిపోవటానికి గల కారణం ఏంటంటే, ఈ సౌలు గారు ఉన్నాడే ఈయనంట విషపు చూపు కలిగిన మనిషి అంట. ఏ మనిషి అంట చెప్పండి, ఏ మనిషి? విషపు చూపు. ఆయన చూపే విషపు చూపు. కొంతమంది నిరీదిగా చూడరు, నేల చూసి మాట్లాడుతుంటారు. ఏదో స్కూల్కి రాలేదా, నేనే బాగున్నాడు మాట్లాడుతున్నాను, నేను నీకెళ్ళి చూసి మాట్లాడను, నాకెళ్ళి చూడు. చిన్న పిల్లడు అయితే గదవచ్చు, డిగ్రీ చదివే పిల్లరోడ్డు దగ్గరికి వెళ్ళా నేను ఒకసారి. కాలేజీకి పంపిస్తున్నామయ్యా, అన్నం పెట్టి బాక్స్ పెట్టి పంపిస్తున్నామయ్యా. అమ్మా ఆబ్జెక్ట్లు ఏమున్నాయి చూడు, ఇదంతా ఇదే చూడు, ఇవన్నీ సున్నాలే. అబ్బాయి అన్నం పెట్టి పంపిస్తున్నామా తెల్లారి బయటికే. ఆ టైంలో నేనున్నా అక్కడ, ఆడ తలకాయ ఎత్తట్లా, మామూలు కోసం వెళ్ళి ఈడిన ఆబ్జెక్ట్లు ఉంటాయని. ఇలా ఒక బ్యాచ్ ఒకటి ఉంది, బాక్స్ తెచ్చుకొని కాలేజీ పక్కన కార్ని కడుగే వాష్ చేసేవాళ్ళు ఉన్నారు. అక్కడ ఆ గ్యారేజీకి ఒక చిన్న డబ్బా గుడారం ఒకటి ఉంది. ఆ గుడారంలో ఇక అన్ని రకాలైన సిగరెట్లు తెచ్చుకొని ఆడ కూర్చొని లాగుతూ ఉంటారు, ఇళ్ళంతా దమ్మేస్తూ ఉంటారు. తల్లిదండ్రులు కష్టపడి కాలేజీ పంపిస్తుంటే వీడి కాలేజీకి ఎందుకు రావట్లేదంటే, వాళ్ళ నాన్న చూసి అరే మా అమ్మ బాక్స్ పెట్టలేదా, అస్సలు నోరు తేవట్లా. ఏమో బాక్స్ పెట్టి పంపిస్తున్నావా, పంపిస్తున్నాను అయ్యా. ఈడే మరి బాక్స్ తెచ్చుకున్నట్టు నోరు ఎత్తలేంది. కాలేజీకి ఉదయాన్ని వస్తున్నాడా, ఉదయాన్ని వస్తున్నాడు. మరి ఉదయానికి ప్రజెంట్ ఏంది, అన్ని ఆబ్సెంట్లే. ఎందుకు ఆబ్సెంట్లు అవుతున్నాడు, ఎందుకు అంటలేదు? తల్లి తండ్రి పడే కష్టం వాడికి అర్థం కావట్లేదు, బజారు అడిగిపోయాడు, తిరుగుతున్నాడు బజార్లో, అర్థం కాదు. దేవుని బిడ్డలారా, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లిపోవడానికి కారణం ఏంటంటే, సౌలు అంట విషపు చూపు కలిగిన మనిషి అంట. ఏ చూపు అంట? మనుషుల్ని మనం అలా చూడకూడదు, విషపు చూపుతో చూడకూడదు. ఒకడు బాగున్నారనుకో, దేవునికి స్తోత్రం, సంతోషించు. వాడు బాగుపడ్డారనుకో సంతోషించు. వాడు పచ్చగా ఉన్నారనుకో సంతోషించు. వాడు ఫీజు కొనుక్కున్నారనుకో సంతోషించు. వాడు లెవెల్ కట్టు కొనుక్కున్నారనుకో సంతోషించు. వాడు అరెకరం పొలం కొనుక్కున్నారనుకో సంతోషించు. అరెకరం పొలంలో ద్రాక్ష తోట వేస్తే బాగా కాసినందుకు సంతోషించు. 2 గుళ్ళనే పెడతారు. అరెకరం కొన్నాడే, ఫీజు కొన్నాడే, డబల్ కట్టు కొన్నాడే. ఈ మనసున్న వాళ్ళు ఉంటారు చూసావా, వీళ్ళెప్పుడు ఎక్కిరారు, ఎప్పుడు ఎక్కిరారు. ఒక ఆయనకి అంట 7,000 రూపాయల శాలరీ అంట నెలకి. ఎంత? 7,000 రూపాయల శాలరీ. ఇంకొక ఆయనకి ఏమన్నా 40,000 రూపాయల శాలరీ అంట. 7,000 రూపాయల శాలరీ అయిన భార్య 40,000 రూపాయల శాలరీ ఆయన భార్యతో పోల్చుకుంటుంది. ఏమండే వాళ్ళు ఏం కొన్నారు తెలుసా? బొమ్మ, నక్షత్రం బొమ్మ.
ఒళ్ళో మెళ్ళ వేసుకోవడానికి ఎంత చేపించారండి. ఆయనకి 40,000 రూపాయలు శాలరీ, నాకు 7,000 రూపాయలు. కుటుంబం జరగాలిగా, నేను యాడ్ చేయించమంట. ఏం చేస్తావో నాకు తెలియదు, చేపించాడు. ఏం చేపించాడు? ఏం చేపించాడు చెప్పండి అమ్మా. కాదమ్మ, మెళ్ళ తగిలించుకునేది. నక్లీస్ నక్షత్రం చేయించాడంట. ఎట్ట కష్టపడి 7,000 రూపాయలు శాలరీగా, ఆయనకే 40,000. ఆయన తర్వాత అంటే డబల్ కట్ కొనుక్కొచ్చాడంట. ఎవరు? 40,000 ఆయన. ఏమండి, నలక మంచం మీద పడుగా పోతున్నా. అసలు నలక మంచం లేకుండా ప్లాట్ఫారాల మీద పడుకుంటారు. ఆ పరిస్థితి ఏంది? రైల్వే స్టేషన్లో పడుకుంటారు. ఆ పరిస్థితి ఏంది? ఈ మంచులో ఆ రోడ్ల మీద పక్కన ఫుట్పాత్ల మీద పక్కన పడుకుంటుంటారు, ముసుగేసుకొని కడకడలాడతారు. ఆ పరిస్థితి ఏంది? నలక మంచం మీద పడుకోలేకపోతున్నా. మరేం కావాలా? డబల్ కట్. ఆడు కొన్న 40,000ది. నేను ఏడ కొనమంట? అప్పోజు చేసి 40,000 డబల్ కట్ కొన్నాడు. ఆ తర్వాత అనుకోకుండా అంట ఫ్రిడ్జ్ కొన్నాడంట. 5 స్టార్ ఫ్రిడ్జ్ కొన్నాడంట. ఏ స్టారు? పెద్ద ఫ్రిడ్జ్ కొన్నాడంట. ఏమండి, కొండలో ఉన్న నీళ్లు తాగలేకపోతున్నాడు. మరి ఏడ నీళ్లు తాగుతావు అన్నాడు. అద్దువాపు లేకుండా మాట్లాడుతున్నావు, ఏడ నీళ్లు తాగుతావు? కొండలో ఉన్న నీళ్లు తాగలేక నాకు ఫ్రిడ్జ్ ఒకటి కావాలండి. ఆ బాధ పడలేక అప్పో సొప్పో నిండా మునుగుతా ఫ్రిడ్జ్ కొన్నాడు. ఈ 40,000 రూపాయల శాలరీ ఆయన ఇంట్లో ఎక్కడో సమస్య వచ్చింది. మామూలుగా సెంట్రకోలు తీసుకొని బాధటం వాతల పొంగి చిన్నగా ఆమెకు సంబంధించిన చీరలు జాకెట్లన్నీ ఫ్రిడ్జ్ ఆడే ఉంది, డబల్ కట్ ఆడే ఉంది, నక్షత్రం ఉందిగా ఆడే ఉంది. ఇక చిన్నగా ఈ సంచులో పెట్టుకొని చిన్నగా బయలుదేరింది. బస్ స్టాండ్లో చూశాడు. ఎవరు? 7,000 రూపాయలు ఆయన. ఏమ్మా అంటేను ఏముంది వాతలో. ఎగింటికి వెళ్ళాడు. ఏమండి ఇడ్రా అన్నాడు. ఇడ్రా ఇప్పటికే నిండా మునిగి ముక్కు కూడా మునిగి బయట పడలేకపోతున్నా. మొన్న ఒక ఆయన అంట తాగి అసలుకేం అర్థం కాక మురుగు గుడ్ల పడితే ఆ మురుగు గుట్ట ఏడ దాకా వచ్చిందంటే గెట్టం దాకా వచ్చిందంటే కట్టకున్నాడంట. ముఖ్య మునగల ఆ మురుకావలు తోలుకుంటూ వచ్చే వ్యక్తి చూస్తే ముక్కు కనపడుతుందంట, పంది కనపడ్డాడు. ఆయన లాగితే అర్థమైందంట. ఆయన కొంతమందికి అర్థం కాదు. ఈయనకి ఎట్లా అనిపించిందో కానీ ఇక నుంచొని మామూలుగా ఆడుకోవాలా బంతి ఆట ఆమె సర్దుకొని వెళ్తుంది. ఇక నువ్వు కూడా చేయాల్సిన పని అంటే ఆమె చెప్పి నేను చేశాను. ఇప్పుడు నేను కూడా చెబుతున్నా, ఆమె చెప్పింది నువ్వు కూడా చేయి, సర్దుకొని. కొన్ని కుటుంబాలు ఎలాగుంటాయి అంటే మించిన ఆలోచనలు, మించిన తలంపులు, మించిన కోరికలు. మనమున్న స్థితిలో మనం సంతోషించదుముగాక. దేవునికి స్తోత్రం. సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లిపోవడానికి కారణం ఏంటంటే విషపు చూపు. మనుషుల్ని విషపు చూపుతో చూస్తారు. డేంజర్ అది. అలా చూడకూడదు. ఆ విషపు చూపే ఆయన జీవితంలో ఆశీర్వాదం కోల్పోయేటట్లుగా చేసింది. ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా నా తండ్రి అని పిలుస్తున్నాడు దావీదు సౌలుని. మరణానికి తీసుకెళ్లాలనుకున్న దావీదుని అలాంటి పరిస్థితుల్లో నుంచి కూడా దావీదు సౌలును చూసి నా తండ్రి అని పిలుస్తున్నాడు. అందుకే దేవుడు ఏం చేశాడంటే దావీదు కుటుంబమును అంతకంతకు దేవుడు ఏం చేశాడు? వర్ధిల్ల చేసిన. దేవునికి స్తోత్రం. విషపు చూపుండకూడదు. విషపు సంబంధమైన ఆలోచనలు ఉండకూడదు. విషపూరితమైన ఆలోచనలు ఉండకూడదు. ఇవి పనికిరావు. నువ్వు దీవించబడాలి అనంటే, నీ కుటుంబం దీవించబడాలంటే, పచ్చగా ఉండాలంటే మన కుటుంబాలు యెహోవా సన్నిధిలో ఉండాలి.
దావీదు కుటుంబం అంతకంతకు ఆశీర్వదించబడడానికి కారణం ఏంటంటే దావీదు యొక్క కుటుంబం గురించి బైబిల్ రాయబడింది. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 26, 27, 28, 29 వచ్చినారు. 26, 29 చదవండి. 26, 29 చదవండి. సైన్యములకు అధిపతియగు యెహోవా సైన్యములకు అధిపతియగు యెహోవా ఇశ్రాయేలీయులకు దేవుడై ఉన్నాడను ఇశ్రాయేలీయులకు దేవుడై ఉన్నాడను మాట చేత దేవుడై ఉన్నాడనే మాట చేత నీ నామమునకు శాశ్వతమైన మహిమ కలుగునట్లును నీ దాసుడనైన నా కుటుంబము రైట్ నీ దాసుడైన నా కుటుంబము నీ సన్నిధిలో స్థిరపరచబడినట్లు. దేవునికి స్తోత్రం. నీ దాసుడైన నా కుటుంబము నీ సన్నిధిలో స్థిరపరచబడినట్లు నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము. 29 నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. ఆగండి ఆగండి. నీ సన్నిధి నీ సన్నిధి నీ సన్నిధి ఎక్కడుంటది? దేవుని సన్నిధి. దేవుని సన్నిధి ఎక్కడ ఉంటది? యెహోవా నీ మందిర ఆవరణములు ఎంత రమ్యములు, నీ మందిర ఆవరణము చూడవలనని నేను ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నానని కోరహ కుమారులు రాసుకున్నారు. కీర్తన 84 కీర్తన అనుకుంటాను. చదవలసిన అవసరం లేదు. మందిరమే దేవుని సన్నిధి. భక్తుడే దావీదు గారు కుటుంబం అంతకంతకు 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 ఆశీర్వదించబడడానికి గల కారణం ఏంటంటే నీ సన్నిధిని నా కుటుంబము నిత్యము స్థిరపరుచుము. దేవునికి స్తోత్రం. కరెంట్ పోయినట్టుంది. ఈ పెద్ద 2 లైట్లు తీసి, లేకపోతే ఈ లైట్ నుంచి ఆ 2 లైట్లు తీసి త్వరగా. నీ సన్నిధిలో నా కుటుంబం ఉండాలయ్యా. నీ సన్నిధిలో నా కుటుంబం దీవించబడాలి తండ్రి. ఆదివారం ఆరాధన అని కూడా తెలియదు కొంతమందికి. ఆదివారం పాస్టర్ గారు ప్రార్థన ప్రారంభించి ఆయన 2-3 పాటలు పాడుతున్నప్పుడు పొయ్యి మీద ఉన్న సలసల కాగే నీళ్లు బకెట్లో పోసుకొని, ఆ బకెట్లో పోసుకున్న నీళ్లు అలాగే తల మీద దొమ్మరించుకొని, ఒళ్ళు బొబ్బలు వస్తే బొబ్బలకు ముందు రాసుకొని, తండ్రి యొక్క కుమారుడు యొక్క పరిశుద్ధాత్మ నామలు అన్నప్పుడు పరిగెత్తుకుంటా బొబ్బలు పగిలిపోతున్నాయి నాయన, బొబ్బలు పగిలిపోతున్నాయి నాయన, బొబ్బల కోసం ప్రార్థన చేయని అప్పుడు రాకూడదు. నీకు ఒక అలవాటు ఉండాలి, క్రమం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒక క్రమం ఉండాలి. దేవుని సన్నిధానంలో ఆశీర్వాదం పొందేంత వరకు కూడా నువ్వు దేవుని సన్నిధానంలో ఉండాలి. కొంతమందికి ఆఖరి ప్రార్థన చేసి దేవుని సేవకుడు ఆశీర్వాదం ఇచ్చేంత వరకు కూడా ఉండరు. మరి ఏం పోతుంది ఇంటి దగ్గర, ఎక్కడ పోతుందో, ఎవరు రాసుకెళ్తున్నారో, లేకపోతే గేదెలన్నీ ఎవరికి అంతవరకు వెళ్తున్నారో అర్థం కాదు. ఆ మధ్య ఎవరు అన్నారు, దరువు బాగా పడుతుంది గేదెలకి అంటున్నాడు ఒక ఆయన. దరువు అయిపోతే పాలు ఇట్లేదంట. దరువు అయిపోతే పాలు ఇట్లేదంటే అది నాకు దరువుకి అలవాటు పడ్డది. నువ్వు దరువు వేసుకుంటుండే పాలు దరువు వేసుకుంటున్నావు. ఏంది దరువు, ఏంది గొడవ అంట. దరువు లేకుండా పాలు ఇవ్వ, చక్కగా నుంచోని ప్రార్థన చెయ్యి. కుటుంబంలో దేవుని మహిమ కమ్ముకునిద్దండి. నీకు తెలుసు అసలు దేవుని మహిమ అంటే? దేవుని మహిమ కమ్ముకునిద్ది. దేవుని మహిమ కమ్ముకునేంత వరకు కూడా మనం ప్రభు పాద సన్నిధానంలో ఉందుముగాక. నేను వాక్యం ముగించబోతున్నాను. కాబట్టి దైవ సన్నిధానంలో కూడుకున్న మనం ఎలా ఉండాలంటే మన కుటుంబాలు దీవించబడే కోణంలో ప్రయాణం చేయాలి. దేవుని సన్నిధిలో కనబడాలి, దేవుని సన్నిధానంలో ఉండాలి. నేను ఈ రాత్రి 1,00,000 మాటలు చెప్పేదానికంటే
ఒక్క మాట ఈ రాత్రి గుర్తు చేస్తున్నాను. యజమానిగా ఉన్న నీవు మారు మనసు పొందకుండా ఉన్నంత కాలం నువ్వు ఎక్కడేసావు గొంగడి అంటే అక్కడే ఉంటావు. ఇక వేసిన దగ్గరే ఉంటుంది నీ 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 మీటర్ మొత్తం. అందువల్ల ఇప్పటికైనా నీకున్న బలహీనతల్ని వదిలేసి నీ బిడ్డలు బాగుండాలని, నీ కుటుంబం బాగుండాలని, నీ భార్య కూడా బాగుండాలని, నువ్వు కూడా బాగుండాలని కోరుకుంటూ దేవుని సన్నిధానంలో మారు మనసు పొంది మనసు మార్చుకొని ప్రభు సన్నిధికి వస్తే నీకు మేలని దేవుని సేవకుడిగా గుర్తు చేస్తున్నాను. నీ కుటుంబం ఈరోజు ఆశీర్వదించబడాలని ఆశతో దేవుని సేవకుడిగా ఈ వాక్యాన్ని దేవుడే మాట్లాడుతున్నారు. కనుక నీ కుటుంబం పచ్చగా ఉండునుగాక. నేను చెప్పే మాట కాదని చెప్పండి. నీ కుటుంబం పచ్చగా ఉండునుగాక. నీ కుటుంబం యెహోవా సన్నిధానంలో భోజనం చేదురుగాక. నీ కుటుంబము నీ పిల్లలు దేవుని సన్నిధానంలో కనబడుదురుగాక. నీ కుటుంబము ఆశీర్వదించబడునుగాక. నీ కుటుంబము అంతకంతకు వర్ధిల్లునుగాక. ఇప్పుడు ఆమేనని చెప్పారు చూసారా? అది ఎప్పుడు అంటే నీ యజమాని, నీ పిల్లలు అందరూ ప్రభు సన్నిధానంలో ఉన్నప్పుడే ఈ ఆశీర్వాదానికి నువ్వు వారసులవుతావు. ఈ మాటలు హృదయంలో పెట్టుకోండి. దేవుడు మనలను, మన బిడ్డలను, మన కుటుంబాలను నిత్యము ఆశీర్వదించునుగాక. ఆమేన్. తల వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను.